వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. ఈ వీడియోలో ఉప్పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుని ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని యాడ్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని నిలువాటి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా యాడ్ చేసి 1-2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ వరి నూక తీసుకుంటున్నాను. సో దానికి డబల్ క్వాంటిటీ అంటే 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 2 3 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసా. మూత పెట్టుకుని 3 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే వాటర్ బాగా మరుగుతాయి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని 2 టీ గ్లాసెస్ క్వాంటిటీలో బియ్యం నూకను తీసుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ బియ్యం నూకను మన ఇంట్లో ఉండే బియ్యంతో తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే బియ్యంని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకుని మెత్తటి పిండిలా కాకుండా నూకలా ఆడించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఈ బియ్యం నూకను మరుగుతున్న వాటర్లో ఇప్పుడు యాడ్ చేయాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఫైవ్ టు 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేస్తే పిండి బాగా కుక్ అవుతుంది. టూ మినిట్స్ తరువాత ఇలా ఉప్పిండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసి తరువాత సర్వ్ చేసుకుంటే ఉప్పిండి టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్